హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది థాయ్ క్వీన్ సపోటా మదర్లు పెంచామండి. దీన్ని పార్టింగ్ జాతరకు తీసుకెళ్తున్నాం. ఒకసారి పార్టింగ్ ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ఇవ్వండి, పెద్ద మొక్కలు పెంచామండి మదర్లు. అయ్యి ఎవరైనా జనం వచ్చినప్పుడు చూసుకుంటాక డెమో కింద ఉంటాయని చెప్పి. ఇది థాయ్ క్వీన్ సపోటా అండి, మంచి రకం. దీన్ని ఇప్పుడు పెద్ద కుండీల్లోకి ఎలాగ షిఫ్టింగ్ చేస్తామనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తాను. మొక్కనే ఇలా దశల వారీగా పెంచుకుంటే కుండీల్లో కూడా కాయలు కాస్తాయండి. మీ 50 కేజీల బ్యాగ్ నేలలోకి ఎయిర్ వెళ్ళిపోయింది. ఎయిర్ కట్ చేసి చూడండి. ఇది ఈ కవర్ ఎలా రిమూవ్ చేసేది, ఎలా పెట్టి ప్లాంటేషన్ చేసేది మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తాను. చూద్దరు. కానీ ఒక 2 మొక్కలు పెంచామండి. ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేద్దరు. కానీ మీరు కూడా ఫస్ట్ కుండీలో మనకి కొబ్బరి ఒలిసిన తర్వాత వచ్చి డొక్కలు ఉంటాయి కదండి, అలాంటి డొక్కలు ఒక వరుస పేర్చుకోండి. దీంట్లో లీఫ్ మూడ్ బాగా ఎండిపోయిన ఆకులు ఏంటి రావణ్ గారు ఇందులో ఇలా వేయడం వల్ల ఏంటంటే కింద జస్ట్ లైక్ మనకి వాటర్ బేగా డ్రైన్ అవుతాకి చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ మొక్కలకు కూడా ఏర్ వేసుకుంటాకి బాగా ఇష్టపడుతుంది. అలాంటి దాంట్లోకి ఇలా రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అలాగే వర్మీ కంపోస్టు మిక్స్ చేసుకుని ఒకసారి ప్లాంటేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఏడాది వరకు మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, డెఫిషియన్సీస్ ఏమి రావండి. మట్టి ద్వారా వచ్చి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇలాగా కొంచెం మిక్స్ చేసుకునండి. అడుగు భాగంలో మరీ ఎక్కువ కాకుండా కొంచెం లెంట్గా మట్టి వేసుకోండి. ఒక 2 లేదా 3 పార్లు వేసుకుంటే కింద సరిపోద్దండి. అలాగే చుట్టూ వేసి కోరుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సద్యం రావట్లేదండి. ఓకే, ఇది కవర్ కోమో, అది అలా ఉంచి చెప్తాను. అడుగు భాగం కోసేపే కవర్. మొట్టమొదటిసారిగా ముందుగా ఈ అడుగు భాగం కోసుకోవాలంటే పెద్ద మొక్కలు ప్లాంటేషన్ చేసినప్పుడు మొక్కల కింద కోసి తీసే పర్లేదు, ఎక్కడ దొరికితే అక్కడ కోసే అంతే. నీకు బ్లేడ్ తోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ కోసే. ఏర్లు బాగా చుట్టుకున్నాయి కాబట్టి గడ్డెడదాం, స్ట్రాంగ్గా ఉంటుంది. పాతేటప్పుడు కూడా అంటే మొక్కకి నీరు లేకుండా ఇలా డ్రైగా చూసుకోవాలండి. ఇలా డ్రైగా ఉన్న గడ్డ మాత్రమే కొయ్యాలి. ఈ రోజు నీళ్ళు వచ్చి రేపు ప్లాంటేషన్ అనేది చేయకూడదు. ఈ రోజు నీళ్ళు వస్తే 2 రోజుల వరకు ఆపేయాలి. లోపల ఉన్న మట్టి గడ్డ మాత్రం బెల్లం కుందులాగా టైట్గా బిగిసిపోయి ఉండాలన్నమాట అండి. కొంచెం ఎలా తిప్పండి, కొంచెం ఎలా తిప్పు, చేతితో తిప్పండి, పర్లేదు, తిప్పండి, మొక్క తిప్పండి, చాలు. క్వశ్చన్ అనేది ముందుగా ఇలాగ అడుగు భాగం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కను లేపండి, కుండీలో పెట్టండి. రావణ్ గారు జాగ్రత్తగా పట్టుకోండి. ఇలా లేవ తీసుకునండి. ఆ ఏర్లతో కింద అడుగు కోసేసాం కదండి, అలాగా జాగ్రత్తగా కుండీలో పెట్టండి. అలాగా ఆ ఏర్లైనా అది ఇటు ఉంచండి. సెంటర్ చేసి నెల తీసుకుంటాం కదా, అటు ఇటు వెళ్ళకుండా బెండ్ రాకుండా చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఆ బ్లేడ్ ఇచ్చుకుని కింద నుంచి పైకి పోయమ్మా. నాని కవర్ని ఆ రకంగా కోసండి. అలాగా తీసేస్తే మొత్తం కవర్ వచ్చేద్ది అనమాట అండి. చూడండి, గడ్డ అసలు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఇలా డ్యామేజ్ అవ్వకుండా మీరు భూమిలో పాతిన కుండీలో ప్లాంటేషన్ చేసిన ఈ పద్ధతి మాత్రం పెద్ద మొక్కలు ఉన్న కొనుక్కొని వేసుకునేవారు ప్రతి ఒక్కరు అవలంబించాలన్నమాట. ఇది మంచి పద్ధతి. మొక్క అసలు డ్యామేజ్ అవ్వదు అనమాట అండి. నాన్నగారు ఫుల్గా మట్టేసేయండి. దాన్ని కర్రచి కూరనమ్మ శుభ్రంగా. అలాగే ఒక వరుస మట్టేసిన తర్వాత అండి ప్రతి ఒక్కరు కూడా కర్రతో నీట్గా చుట్టూ కూరాలన్నమాట, టైట్గా ఉండాలి. ఎందుకంటే మట్టి గుల్లగా ఉంటే మొక్క లూజ్ అయ్యి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొత్తగా వేసిన మట్టి కూడా టైట్గా ఉండాలి. కోరిన తర్వాత మాత్రం నీళ్ళు ఇవ్వండి. ఈరోజు కొద్దిగా తక్కువ నీళ్ళు ఇవ్వండి, రేపటి నుంచి కొన్ని ఎక్కువ నీళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట. మరీ ఫుల్గా పోసేయకూడదండి, బురద అయిపోయేలాగా పోయకూడదు, తేమ ఉండేలా పోయాలంతే. ఇలాగా ఎవరైనా సరే పెద్ద మొక్కలు భూమిలో ప్లాంటేషన్ చేసినా కుండీలో ప్లాంటేషన్ చేసినా ఈ రకమైన జాగ్రత్త తీసుకుని చేసుకున్నట్లయితే మీకు మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది. మేము కష్టపడి పెంచి మీకు అమ్మింది, మీ ఊరు ట్రాన్స్పోర్ట్ చేసింది డ్యామేజ్ అవ్వకుండా మీ దగ్గర అన్ని మొక్కలు బతకాలంటే ఈ పద్ధతే అవలంబించాలండి. మొక్క ప్లాంటేషన్ చేసినప్పుడు వర్మి కంపోస్ట్, యాపిల్ లాంటిది వేయాలి తప్పండి మనం ఏం పెట్టాలి, ఏం వేసి ఎత్తే బాగుంటుందని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసిన మొక్క తాలూకు ఏరు ఆ మట్టిలోకి ప్రయాణం చేయడానికి దాదాపు 4 నెలలు పడుతుందండి. అప్పుడు మాత్రమే మీరు డిఐపి లాంటిది కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా న్యాచురల్ మెన్యూర్ ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కంపల్సరీగా ఈ పద్ధతి అయితే పాటించాలన్నమాట అండి. ఇలాగైతే మీకు మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా బతుకుతాయి. ఇది వెరైటీ వచ్చి థాయ్ క్వీన్ సపోటా అండి.
ఇది ఫిలిప్పీన్స్ వెరైటీ, చాలా మంచి రకం. కాయ సైజు బాగుందండి, టేస్ట్ బాగుంది, కీపింగ్ క్వాలిటీ కూడా బాగుందండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తోటలు కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కొన్ని మొక్కలు తయారు చేసాం, ఇవ్వగలదామండి. ఏమన్నా 5-10 మొక్కలు కావాల్సిన ఇస్తాం, లేదా ఎకరానికి 2 ఎకరానికి కావాలితే మన దగ్గర ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చండి. మంచి రకమైన కాపు కూడా బాగా కాస్తుంది. ఇది ఇవ్వండి. డొక్కలేసండి, 4 డొక్కల పేరు చాకులేసేయండి. రెండో మొక్క కూడా చేస్తూ ఉండేది. నిలబెట్టి లేపేసి సాయం పడి తెచ్చండి. ఒక కట్టేద్దాం, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటానండి. పైది అది మరీ నెమలి పెంచులా వచ్చేసిందండి. ఏ రోడ్డు వస్తుంది చూడండి, పక్కదే బెండ్ చేయండి. దాన్ని బెండ్ అవుద్దా, కోసేయండి. కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న ఏర్లు ఉంటే చాలా ఇబ్బంది పెడుతుంటాయండి. జాగ్రత్తగా మనం కోసి, కుండీ కాబట్టి, అదే గ్రౌండ్లో అయితే గోగి పెద్దది ఉంటుంది కాబట్టి పెట్టేయచ్చు అనమాట. అలాగే అదే యాంగిల్ నుంచి సరిపోద్ది హర్ష, అదే యాంగిల్ నుంచి సరిపోద్ది అంతే. అలా చేసండి రావణ్ గారు. ఇలా పెద్ద మొక్కలు ప్లాంటేషన్ చేసే టైంలో కనీసం 4-5 ఉంటేనే కానీ ఎవరు పని చేయలేరండి. అది కూడా కొంచెం సీనియర్లు, ఈ పని తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. మనం కొత్తగా ట్రై చేయాలంటే ఈ బరువులు అవి మోయడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి అలవాటు ఉన్నవాళ్ళు, బరువు ఎత్తగలిగే వాళ్ళు ఉండాలన్నమాట అండి. మట్టి రకంగా లూజు లేకుండా టైట్ కూరుకోవాలన్నమాట అండి. ఇలా కూరడం వల్ల మొక్క ఎటు వరకకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. లోపల గాలి సొరబడదు. ఆ ఏర్లు తీసేపై గడ్డేరు. ఈ రకంగా పెద్ద మొక్కలు ప్లాంటేషన్ చేసుకోవాలండి. ఆ వయసు రావడానికి కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. అలాంటి కుండీల్లో పెట్టుకుంటే కాయలు కాస్తాయి అనమాట అండి. చిన్న చిన్న మజ్జిగ బకెట్లు, వాటర్ డబ్బాలు, చిన్న క్యాన్లు 100 రూపాయలు డొక్కుల్లో పెడితే కొంతవరకు రైట్ అండి. ఒక ఏడాదిన్నర వయసు లేదా 2 ఏళ్ళ వయసు వరకు పనిచేస్తాయి. ఇలాంటి పర్మనెంట్ కుండీలు అయితే కనుక ఓ 4 ఏళ్ళైనా నో ప్రాబ్లం అనమాట. అందరూ కూడా ఈ పద్ధతి అవలంబించాలని కోరుకుంటున్నాను. మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావు.